జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ భావి భారత ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో దిశ నిర్దేశం చేసేటటువంటి ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి కౌన్సిలర్లకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చెవిటి వెంకన్న యాదవ్ గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రాహుల్ గాంధీ గారి జన్మదిన ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ లీడర్ గౌరవనీయులు సోదరులు కపిల్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు సుబ్రహ్మణ్య రమేష్ గారు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు అబ్దుల్ రహీం గారు, జిల్లా సేవాదళ అధ్యక్షులు సోదరులు మాణిక్యం గారు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు, కార్యవర్గం, అదేవిధంగా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంటెస్టింగ్ అభ్యర్థులు, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులందరికీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈ దేశం కోసం తమ ప్రాణాలనే పరంగా పెట్టిన కుటుంబం గాంధీ కుటుంబం, అందులో మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం, త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించిన మహానుభావుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వారికి ప్రధాని పదవి అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి ఈ దేశం కోసం, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని ఆ పదవిలో కూర్చోబెట్టి ఈ దేశానికి సుపరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానికి. ఇవాళ ఆ గాంధీ కుటుంబం యొక్క త్యాగాన్ని మనం ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పాదయాత్రను బహుశా ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. కొన్ని వేల కుటుంబాలు, కిలోమీటర్లు ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం ఐక్యంగా ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే కేంద్రంలో ఉన్న మద్దతు బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్టీ ఈ దేశాన్ని విభజించాలని ఒక కుట్ర జరుగుతున్న తరుణంలో ఈ దేశం ఐక్యంగా ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కూడా కార్యకర్తలుగా ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. మనం గతంలో చూసాం, సుమారుగా 75 సంవత్సరాల వసంత భారతదేశంలో ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి మంచి పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉండే కొంత నష్టం జరిగి ఉండొచ్చు. అయినా మొక్కబోని ధైర్యంతో ఇండియా కూటమి అంతా కూడా ఏకపక్షంగా ఉండి ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా వారి యొక్క అవినీతిని అన్యాయాన్ని ఎదురొడ్డి దేశ ప్రజలు కాపాడుకునే విధంగానే మనం కాంగ్రెస్ పార్టీ అలా పోరాడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఫలాలను కూడా రేపు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కూడా పేద ప్రజలందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.